తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల చిచ్చుకు సంబంధించిన ఒక బ్రేకింగ్ అందుతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ను చూద్దాము. తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ మహిళా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న గాంధీ భవన్ లో నిరసన తెలిపారు సునీతారావు. సునీతారావుపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కుమార్ రావు మీనాక్షి నటరాజన్కి సునీతారావుపై కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్నటి ధర్నాకు సంబంధించిన దృశ్యాలవి. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల చిచ్చు రేగుతోంది. ఇప్పుడు తమకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ మహిళా నేతలు, ముఖ్యంగా గాంధీ భవన్లో సునీతారావు పదే పదే నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము. అలాగే సీఎం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంటూ సునీతారావు ఆరోపణలు చేస్తున్నారు. అయితే సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత కుమార్ రావు ఈ విషయంపై సునీతారావుపై కంప్లైంట్ చేస్తూ అధిష్టానానికి రాసిన లేఖని స్క్రీన్పై చూస్తున్నాము. పార్టీ కమిటీల్లో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ తమకు అస్సలు ప్రాధాన్యత దక్కట్లేదంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో మహిళా నేతలు నిరసన వ్యక్తం చేసినప్పటి దృశ్యాలు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతల్ని విస్మరించడం తగదంటున్నారు ఆమె. తనపై చర్యలు తీసుకున్నా పర్వాలేదు కానీ మహిళా కాంగ్రెస్ నేతలకు పదవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు నిన్న నిరసన తెలిపిన దృశ్యాలవి. మహిళా నేతల ధర్నాపై పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలంటూ మహేష్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. నాకు పదవి ఇవ్వకండి, ప్రాబ్లం లేదు. నేను కష్టపడతా, పార్టీకి సస్తా కాంగ్రెస్ పార్టీలనే, బతుకుతా కాంగ్రెస్ పార్టీలనే. కానీ మా చెల్లెళ్ళకి మాత్రం ఏ పదవులు ఇస్తారా ఇయ్యరా క్లారిటీ ఇచ్చేయండి. ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు, బాధ లేదు. పని చేయించుకున్న రోజులు చేయించుకొని గాంధీ భవన్ మెట్లెక్కకుండా గాంధీ భవన్ గాంధీ భవన్లో ఏంటంటే జెండా పట్టుకునే వాళ్ళకి కూడా ఈరోజు నామినేటెడ్ పదవులు చైర్మన్లు ఇస్తారన్నా. మరి మా చెల్లెళ్ళు ఏం చేసిందన్నా ఈరోజు మీరు చెప్పాలన్నా. ముఖ్యమంత్రి వర్యులకే నేను క్వశ్చన్ వేస్తున్నా అన్నా, నన్ను లోపల చెప్పి ప్రాబ్లం నేను సస్పెండ్ చెప్పి, కానీ నా చెల్లెళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మరి మహేష్ అన్న ఇంత పక్షపాత ధోరణి నడవదు. మరి ఈరోజు ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారిని కూడా అడుగుతాం. మేము రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాం? గాంధీ భవన్లో కూర్చుంటాం. గాంధీ భవన్లో మా హక్కు అడుగుతాం. నాకు అన్న దగ్గర నుంచి క్లారిటీ వస్తే మేము వెళ్ళిపోతాం. అన్న ఒక్కటే మాట చెప్పాలి, మాకు సొంతమ్మా మేము ఇయ్యమమ్మా అంటే మేము వెళ్ళిపోతాం. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గతంలో కూడా ఈ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇష్యూ రేగినప్పుడు ఏదో సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఆమె ధర్నా చేయడం వెనక కారణం ఏమిటి? పదవులు ఏం ఆశించి ధర్నా చేస్తున్నారు? అండ్ సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. నిజమేనా? ఏం జరుగుతోంది? లోకలోకలు ఎందుకు వస్తున్నాయి అసలు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీలో ఫ్రంట్ల ఆర్గనైజేషన్ అయిన విమెన్ కాంగ్రెస్కి, మహిళా కాంగ్రెస్కి ప్రాధాన్యత దక్కుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే సరైన ప్రాధాన్యత లేదు అంటూ సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగానే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత అసలు తమను పట్టించుకోవట్లేదు. ఫ్రంట్ల ఆర్గనైజేషన్లో ఉన్న తమకు దాదాపు పార్టీ అధికారంలోకి రాకముందు 422 కార్యక్రమాలు రోడ్లపైకి వచ్చి చేశాం, ఆందోళన కార్యక్రమాలు చేశాం, పార్టీ సభ్యత్వాలు చేశాం. ఇలాంటి తమకు ప్రాధాన్యత కల్పించట్లేదు అనే అంశం పైన తాను ఆందోళన చేశారు. గతంలో కూడా చాలామంది ఏఐసిసి నేతలను కలిసి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నిన్న పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు బైఠాయించారు. ఈరోజు రేపట్లో పీసీసీ కార్యవర్గ కూర్పు ఉంది, కార్యవర్గ విస్తరణ ఉంది, దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంది. సో దీంట్లో చాలామంది గాంధీ భవన్ మెట్లెక్కని వాళ్ళు, గాంధీ భవన్లో జెండాలు పట్టుకునే వాళ్ళకు పదవులు వచ్చాయి. కానీ పార్టీ వెంట ఉండి పార్టీ వెంట నడిచిన తమకు మాత్రం అన్యాయం జరుగుతుందనేది సునీతారావు తీసుకొచ్చిన వాదన. దాంతోపాటు చాలామంది మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను తను నమ్ముకుని ఉన్నారు. నమ్ముకొని పార్టీ అధికారంలోకి లేకపోయినా కూడా పార్టీ కోసం పనిచేశారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అవసరమైతే తనను సస్పెండ్ చేసినా పర్లేదు, తనపై చర్యలు తీసుకున్నా పర్లేదు, కానీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు పదవులు ఇవ్వాలంటూ నిన్నటి నుంచి కూడా ఆమె ఆందోళన చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే నిన్న కుమార్ రావు, కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అడ్మిన్గా ఉన్న కుమార్ రావు నిన్న మీనాక్షి నటరాజన్కు, మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఏకంగా పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు బైఠాయించడాన్ని క్రమశిక్షణ చర్యగానే చూడాలి అంటూ బైఠాయించారు. కాకపోతే నిన్న సునీతారావుతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో దానిలో భాగంగానే మహిళా కాంగ్రెస్కు తగిన ప్రాధాన్యత ఇస్తాను, మా కార్యవర్గ కూర్పులో కానీ, విస్తరణలో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాకపోతే దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాకపోతే మొదటి నుంచి కూడా సునీతారావు ఒకటే చెప్తున్నారు, తమ కార్యకర్తలకు, మహిళా నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం ఏఐసిసిని కూడా కలవడానికి, ఫిర్యాదు చేయడానికి వెనుకాడబోమనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు.